విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, దాన్ని రద్దు చేయాలని అంటున్నారు కేసీఆర్. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని చెప్తున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పిటిషన్ను విచారించనున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే. విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, దాన్ని రద్దు చేయాలని అంటున్నారు కేసీఆర్. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని చెబుతున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పిటిషన్ను విచారించనున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటును సవాల్ చేస్తూ సీఎం కేసీఆర్ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ పైన ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే బెంచ్ నంబర్ 1లో దీనిపైన ఈరోజు విచారణ జరగనుంది. 3 రోజుల క్రితం హైకోర్టులో కేసీఆర్ ఈ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఈరోజు నంబరింగ్ వచ్చింది. సో ఈరోజు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే బెంచ్ నంబర్ 1లో దీనిపైన విచారణ చేయనున్నారు. సో యాక్చువల్గా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో, అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు విద్యుత్ కొనుగోళ్లు ఛత్తీస్గఢ్తో చేసినటువంటి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, అలాగే ఇటు భద్రాద్రి అలాగే యాదాద్రి ఈ 2 పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాల్లో అవకతవకల మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేసింది. మార్చ్ 14న దీనిపైన ఒక జీవో ఇచ్చింది. సో మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి తోటి కూడిన ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కమిషన్ పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో ఎంతవరకు విద్యుత్ కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ విద్యుత్ కొనుగోలు చేశారు, అలాగే ఈ యాదాద్రి భద్రాద్రి ఈ 2 ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఉన్న అవకతవకలు ఏంటిది, అలాగే అవి డిలే అవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపైన విచారణ చేస్తూ వస్తుంది. సో దీనిలో భాగంగానే మొత్తం 25 మంది విద్యుత్ అధికారులను వాళ్ళు విచారించారు. దీంతో పాటు రిటైర్డ్ ఇంజనీర్స్, రిటైర్డ్ విద్యుత్ అధికారులను కూడా ఈ కమిషన్ విచారించింది. సో ఆ తర్వాత నెక్స్ట్ గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా అతను డైరెక్ట్గా హాజరు కావాలంటూ అతను కూడా కొన్ని క్వశ్చన్స్ వేయాలంటూ కూడా ఈ కమిషన్ తెలిపింది. సో దీంతో ఈ నెల 15న సీఎం కేసీఆర్ మొత్తం 12 పేజీలతో కూడిన ఒక లెటర్ను ఈ కమిషన్కి రాశాడు. సో దానిలో ముఖ్యంగా ఏంటంటే, మొదటగా చెప్పేది ఏంటంటే, గతంలో ఈఆర్సీలు ఇచ్చిన తీర్పుల పైన అసలు కమిషన్ ఏర్పాటు చేయడం పూర్తిగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఈ కమిషన్ ఏర్పాటే పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి జస్టిస్ నరసింహారెడ్డి ఈ కమిషన్ నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలి. ఈ ప్రభుత్వం ఈ పొలిటికల్ అజెండాలో భాగంగానే ఈ కమిషన్ను ఏర్పాటు చేసి గత ప్రభుత్వం పైన, ఇటు బీఆర్ఎస్ పైన బురద చల్లడానికి మాత్రమే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే దీని విచారణ సాగుతుంది. సో విచారణ జరుగుతున్న టైంలో కూడా జస్టిస్ నరసింహారెడ్డి డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి విచారణ పూర్తవక ముందుకే మొత్తం గత ప్రభుత్వంలో చేసిన విద్యుత్ కొనుగోలు కానీ, ఆ ప్రాజెక్టుల నిర్మాణాలు కానీ పూర్తిగా తప్పుగా ఉన్నాయంటూ ఇటు కమిషన్ విచారణ జరుగుతున్న టైంలోనే ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నాడు. ప్రభుత్వానికి అనుకూలంగా అలాగే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడంటూ కూడా తను విద్యుత్ కమిషన్కి రాసిన లెటర్లో పూర్తిగా 12 పేజీల లెటర్లో పూర్తిగా వెల్లడించాడు. సో ఆ తర్వాత విద్యుత్ కమిషన్ సీరియస్ అయింది. మళ్ళీ తిరిగి ఈ నెల 27 లోపు, అంటే ఈ రోజు లోపు మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వాలి, లేకపోతే తాను డైరెక్ట్గా అటెండ్ అవ్వాలంటూ కూడా మళ్ళీ విద్యుత్ కమిషన్ అటు కేసీఆర్కి అటు లెటర్ పంపింది. సో దీనిలో భాగంగానే అసలు ఈ కమిషన్ ఏర్పాటునే వ్యతిరేకిస్తూ, కమిషన్ ఏర్పాటు రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కూడా కేసీఆర్ 3 రోజుల క్రితము ఇటు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి
వేశారు. సో దానిపైన ఈరోజు నంబరింగ్ అయింది. మరి కాసేపట్లో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే దీనిపైన విచారించనున్నారు. సో దీనిలో ముఖ్యంగా కేసీఆర్ తెలిపేది ఏంటంటే, గతంలో ఈఆర్సీలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లు ఏర్పాటైనప్పుడు వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము పూర్తిగా నడిపించాము. విద్యుత్ కొనుగోళ్లు కూడా చట్టబద్ధంగా ఎలాంటి అవకతవకలు లేకుండానే చేశామంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. కానీ ఇటు కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పేది వేరు. అసలు మేము ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపైన కాదు ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్తో చేసిన ఇటు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అవకతవకలు ఉన్నాయి. దీంతో పాటు ఇటు యాదాద్రి పవర్ ప్రాజెక్టు అలాగే ఇటు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ఇవి రెండు కూడా డిలే అయినాయి. అలాగే దీంతో పాటు దీనిలో అవకతవకలు జరిగాయి. అవి కూడా పూర్తిగా ఆ కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా హై లెవెల్లో కట్టలేదు అనే యాంగిల్లో ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. కాబట్టి దానికి అధికారులు సహకరించారు. కాబట్టి అధికారులను విచారించినప్పుడు 25 మందిని గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే మేము చేశామని వాళ్ళు చెప్పారు. కాబట్టి మీకు నోటీసులు ఇచ్చి మీరు రిప్లై ఇవ్వాలని మేము కోరాము అంటూ కూడా ఇటు కమిషన్ అధికారులు చెప్తున్నారు. కమిషన్ చీఫ్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. సో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. సో దీనిపైన ఈరోజు విచారణ జరగనుంది. సో విచారణకు ఇటు మొత్తం ముగ్గురిని ప్రతివాదులుగా చేశారు. అది ఈ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి, అలాగే ఎనర్జీ డిపార్ట్మెంట్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ ముగ్గురిని ప్రతివాదులుగా చేస్తూ ఇటు కేసీఆర్ రిట్ పిటిషన్ అయితే వేశాడు. సో ఈ రోజు హైకోర్టులో ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇటు కేసీఆర్ తరపు న్యాయవాదితో పాటు అటు గవర్నమెంట్ తరపున ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి కూడా పూర్తి వాదనలు అయితే ఈరోజు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యశోద.